షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పరిశుద్ధులైన ఎలో బిడ్డలారా, ఈ మధ్యలో మన మందిరంలో జరిగిన ఒక అద్భుతమైన సాక్ష్యము. మరి దాదాపు 90 సంవత్సరాల వయసున్న కర్ణమ్మ గారు గత ఏప్రిల్ మాసంలో నిద్రించారు. అయితే ఆమె దాదాపు 50 సంవత్సరాల పైన విధవరాలుగా ఉండగా చిన్న వయసులోనే భర్తను కోల్పోయి ఒక పరిశుద్ధురాలైన విధవరాలుగా ఆమె జీవించడం మాత్రమే కాదు, తన కుమారులను చక్కగా భయభక్తులలో పెంచి కష్టపడి వారిని పెంచింది. అదేవిధంగా దాదాపు 15 సంవత్సరాల క్రితము ఒక దేవదూత ఒక సేవకుడి రూపంలో ఆమె గుడారం వద్దకు ఆమె ఇంటి వద్దకు వచ్చి సబ్బాతు నాది అని చెప్పాడు. అయ్యా మీరు కూర్చోండి అని చేరేసే లోపల అతను అదృశ్యమయ్యాడు. సో ఆ రోజు నుంచి ఆమె సబ్బాత్ ఏడల భయభక్తులు కలిగి నేను సబ్బాతును ఆచరించాలనే భయం తనలో ఆరంభమైంది. తనలో ఒక నిరీక్షణ అనేది ఆరంభమైంది. అయితే గత 8 సంవత్సరాల క్రితం తన పక్షపాతం రావడము, మళ్ళీ ఆమె స్వస్థత పొందుకొని మందిరంకు హైదరాబాద్కు రావడము, మందిరంలో 7 సంవత్సరాలు ఆమె మందిరంలో నివసించడము, దాదాపు 5 సంవత్సరాల క్రితం మళ్ళీ యాషమిస్స నామంలో ఆమె ఆ నిండు వృద్ధాప్య ముందు బాప్తిసం పొందడము, అనేక మార్లు పరిశుద్ధాత్మ పూర్ణురాలై భాషలు మాట్లాడింది. ఆమె తనకు రాని భాషలు మాట్లాడింది. ఎవరి యందు ఆమె నిరీక్షణ ఉంచింది? ఈ దిన కృపా వాక్యం మనం చూసుకున్నట్టయితే దావీదు రాజు గారు రాసిన కీర్తన గ్రంథము 42వ అధ్యాయము 11వ వచనం. నా ప్రాణమా నీ వేళ కృంగి ఉన్నావు, నాలో నీ వేళ తొందరపడుచున్నావు, ఎలోహిం యందు నిరీక్షణ ఉంచుము. ఆమె ఎవరి యందు నిరీక్షణ ఉంచింది? ఈ లోకపు భర్త కోల్పోయినా పరలోకపు భర్త యందు నిరీక్షణ ఉంచింది. అయితే ఆమె పర్ణశాల పండుగలోను పస్కా పండుగలోను 2 మార్లు ఆమె తనకు రాని ఇంగ్లీష్ భాషలో కూడా ఏంటి ఆమె మాట్లాడింది? దిస్ ఈజ్ మై కావనెంట్. ఇంగ్లీష్లో దిస్ ఈజ్ మై కావనెంట్ అనగా ఇది నా నిబంధన అని పరిశుద్ధాత్మ పూర్ణురాలై చివరిగా మొన్న ఏప్రిల్లో జరిగిన పస్కాలో ఆమె పాద ప్రక్షాళన చేసి ఆ పరిశుద్ధాత్మ ఆరాధన టైంలో పరిశుద్ధాత్మ పూర్ణురాలై దీనికి అనేకులు సాక్షులు ఉన్నారు మందిరంలో. కాబట్టి ఒక సాక్ష్యం కలిగి నిరీక్షణ కలిగి పరలోకపు భర్త గురించి ఎదురు చూస్తూ ఆమె నిద్రించిన ఒక వధువు, ఆ విధముగా వధువుగా నిరీక్షణ కలిగి మనము కూడా ఎదిగినట్లయితే పరిశుద్ధాత్మ చేత నింపబడతాము. మనము కూడా భాషల చేత మాట్లాడతాం. ఆ విధంగా పరమ తండ్రి కృప చూపును గాక. పరిశుద్ధుడైన తండ్రి, అవును నాయన, నీ యందు నిరీక్షించిన వారిని మీరు ఎన్నడూ సిగ్గుపడనియరని, నిరీక్షించినందు మిమ్మల్ని చూచిదరని వాగ్దానమును మా పక్షంలో స్థిరపరిచి వారిని స్తోత్రములు చెల్లిస్తూ యెహోవా మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన పరలోకపు తండ్రియు రక్షకుడును విమోచకుడును నజరేయుడైన యెహోవా మెస్సీయ వారి దివ్య సముఖము నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానం, కృపయు నిరంతరము నిలిచి ఉండును గాక. ఆమేన్.